నమస్తే జై జగన్నాథ్. ఈ రోజు అయితే మన వీడియోలో క్లాసికల్ డాన్స్ కి యూజ్ అయ్యే హెయిర్ స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చూపిస్తున్నాను. మీరు కూడా చూసి అయితే ట్రై చేసేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో లేదంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేసేయండి. ముందుగా అయితే హెయిర్ అయితే నేనైతే మా పాపది ఆయిలీ హెయిరే ఉంచుతాను. ఎందుకంటే హెయిర్ యాక్సెసరీస్ పెట్టాక మళ్ళీ అవి రిమూవ్ చేసేటప్పుడు అయితే తనకు చాలా ఇబ్బంది అవుతుంది డ్రై హెయిర్ అయితే. ముందుగా అయితే మనం హెయిర్ నీట్గా కోమ్ చేసుకొని ఫస్ట్ అయితే మిడిల్ పార్టిషన్ హెయిర్ తీసేసుకొని తర్వాత అయితే క్రౌన్ ఏరియాలో అయితే సర్కిల్గా అన్నమాట మనం హెయిర్ తీసుకొని దానికైతే పోనీటైల్లా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం హాఫ్ బన్ బిల్లా అన్నీ సెట్ చేసేసి దానికైతే థ్రెడ్స్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పోనీటైల్కి అయితే అది తీసేసుకొని చక్కగా ఒక 3-4 ముళ్ళు అయితే వేసేసుకొని రెడీ చేసుకోవాలి. ముళ్ళు అయితే టైట్గా వేసేసుకొని మనమైతే రెడీ చేసుకోవాలి. ఇంకా ప్లేస్ కూడా చూసుకొని ఎక్కడుంది ఎంతలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి అనేది అయితే చక్కగా చూసేసుకొని ముళ్ళు వేసేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇంకా ఉన్న హెయిర్ని అయితే మనం చక్కగా దాన్ని అయితే నార్మల్ జడలా అల్లేసుకుంటే హెయిర్ స్టైల్ అనమాట కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్లవర్స్ అవి పెట్టాకైతే యూపిన్స్ అయితే చక్కగా 4 వైపులా కూడా యూపిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది జడ అనేది. తర్వాత అయితే మన హెయిర్ యాక్సెసరీస్ అన్నీ చక్కగా పెట్టేసుకోవచ్చు. ఒకసారి అయితే మనం అన్నీ కొంచెంగా కదిపేసి అయితే చూసేసుకోవాలి అన్నీ టైట్గా ఉన్నాయా లేదా అనేది. ఇంకా మా పాప జడ అయితే నేను ఇలానే సింపుల్గా అయితే వేసేసుకుంటాను. తనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. తన ప్రోగ్రామ్ అయ్యి వచ్చే వరకు అయితే చక్కగా ఉంటుంది హెయిర్ స్టైల్ అనేది. ఇంకా ఫ్లవర్స్ పెట్టాకైతే లుక్ అయితే ఎలా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందైతే షేర్ అయితే తప్పకుండా చేసేయండి.